హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్, మీ తెలుగు యాత్రికుడు. ఇవాళ వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి త్రిపురాంతకం దగ్గర అయితే ఉన్నామండి. ఈ త్రిపురాంతకంలో శివపార్వతులు ఇద్దరు మనకు త్రిపురాంతకేశ్వరుడిగా అలాగే బాల త్రిపురసుందరిగా దర్శనమిస్తారు. ఈ త్రిపురాంతకం వచ్చేసి శ్రీశైలం యొక్క తూర్పు ముఖద్వారం అండి. ఇక ఈ దేవాలయం యొక్క చరిత్రను మనం ఈ దేవాలయాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ తెలుసుకుందాం. వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండిపోతుంది. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం, పదండి. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఈ దేవాలయం శ్రీశైలం కన్నా అతి పురాతనమైన దేవాలయం అని చరిత్ర చెబుతుందండి. ఈ ఆలయం వచ్చేసి త్రిపురాంతకం టౌన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమారగిరి పర్వతం పైన ఉంటుంది. కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా ఉంటుంది. కాకపోతే నేను బైక్లో వచ్చాను కాబట్టి రోడ్ రూట్ని అయితే ప్రిఫర్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్చి గుండా మనం 1 కిలోమీటర్ కొండపైకి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మార్కాపురం లేదా వినుకొండ నుండి ఈ క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు. ఒకవేళ మీరు కర్నూలు రూట్లో వచ్చినట్లయితే దోర్నాల నుంచి మార్కాపురం రూట్లో రావాల్సి ఉంటుందండి. ఫైనల్గా మనం దేవాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. పార్కింగ్ ఏరియా చాలానే ఉందండి. 2 వీలర్కి ఎటువంటి పార్కింగ్ ఛార్జెస్ అయితే కలెక్ట్ చేయట్లేదు ఇక్కడ. ఒకవేళ మీరు కారులో వచ్చినట్లయితే మాత్రం 30 రూపీస్ పార్కింగ్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుందండి. ప్రజెంట్ మనం చూస్తున్నది ఈస్ట్ గోపురం అండి. ఈ గోపురం గుండానే మనం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. చుట్టుపక్కల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. నేను వచ్చిన టైం వచ్చేసి మధ్యాహ్నం 12 అయితే అవుతుంది. అందుకే జనాలు కాస్త తక్కువగానే ఉన్నారండి. ఈస్ట్ గోపురం ఎదురుగా మనకు మెట్ల మార్గం కనిపిస్తుంది. మెట్లు కూడా కొన్నే ఉన్నాయండి. సో ఆరాంగా నడుచుకుంటూ వచ్చేయచ్చు. అండ్ ఈస్ట్ గోపురంకి లెఫ్ట్ సైడ్ మనం శివలింగాన్ని, అలాగే శిలాశాసనాన్ని, అలాగే స్వామివారి పాదాలను కూడా మనం దర్శించుకోవచ్చండి. ఆ స్వామివారి పాదాలను నాతో పాటు మీరు కూడా దర్శించండి. ఇక లోపలికి వెళ్ళి ఆ శివయ్యను దర్శిద్దాం, పదండి. దేవాలయం లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ప్రైస్ పర్ పర్సన్కి 10 రూపీస్ అండి. లోపలికి రాగానే మనకు ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఈ ధ్వజస్తంభాన్ని రీసెంట్గానే ప్రతిష్ఠించారండి. యాక్చువల్గా ఈ ప్లేస్లో కలపతో చేయబడిన ధ్వజస్తంభం ఉండేదట. అది విరిగిపోవడంతో ఈ రాతి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారని ఇక్కడ పనిచేసే సిబ్బంది చెప్పారండి. ప్రధాన ఆలయం లోపలికి కెమెరాస్ అలో లేదండి. సో నాకు సాధ్యమైనంత వరకు మీకు చూపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక పురాణాల ప్రకారం తారకాసురుడి కుమారులైన త్రిపురాసురులు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి బ్రహ్మదేవుడి నుండి వరం పొంది ఆకాశంలో 3 పురాలు అంటే 3 నగరాలు నిర్మించుకుని దేవతలను హింసిస్తూ ఉండేవారు. వీరి ఆగడాలను తట్టుకోలేక దేవతలందరూ ఆ పరమశివుడిని ఆశ్రయిస్తారు. దేవతల మొర ఆలకించిన పరమశివుడు భూమిని రథంగా, వేదాలను గుర్రాలుగా, మేరు పర్వతాన్ని విల్లుగా మలుచుకొని అమ్మవారి శక్తితో ఆ 3 పురాలు ఒక్కటిగా చేరిన తరుణంలో ఒకే బాణంతో వారిని సంహరిస్తాడు. త్రిపురాలను అంతం చేసిన స్వామివారికి త్రిపురాంతకేశ్వరుడు అని ఈ క్షేత్రానికి త్రిపురాంతకం అనే పేరు వచ్చిందండి. ఆ త్రిపురాంతకేశ్వరుడి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి. స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు రాగానే నూతనంగా నిర్మిస్తున్న గోపురం అయితే కనిపిస్తుంది. ఆ గోపురం పక్కనే శ్రీశైలం వెళ్ళడానికి స్వరంగ మార్గం అయితే ఉందండి. ప్రజెంట్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుండడంతో లోపలికి వెళ్ళడానికి కుదరలేదు. స్వరంగ మార్గం పక్కనే చామకర్ణ రససిద్ధి గణపతిని అయితే మనం దర్శించుకోవచ్చు. ఈ విగ్రహాన్ని ఏకశిల రాతి మీద మలిచారు. చాలా చాలా అద్భుతంగా ఉంది. చూడటానికి నా 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత అద్భుతంగా ఉందండి. ఈ ఆలయానికి కాకతీయుల కాలం నాటి గొప్ప చరిత్ర ఉంది. రాణి రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వంటి పాలకులు ఈ క్షేత్రాన్ని దర్శించి అనేక విరాళాలు ఇచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక ఇక్కడ మహాశివరాత్రి అలాగే నవరాత్రుల ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి. ఆలయం యొక్క గోడల మీద కాకతీయుల నాటి శిల్పకళా నైపుణ్యం చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. ఇక శ్రీశైల క్షేత్రానికి 4 దిక్కులలో 4 ప్రధాన ద్వారాలున్నాయని చెప్పానుగా. వాటిలో ఈ త్రిపురాంతకం వచ్చేసి తూర్పు ద్వారం అండి. ఇక దక్షిణ ద్వారం వచ్చేసి సిద్ధవటం కడప జిల్లాలో ఉంది. అలాగే పశ్చిమ ద్వారం వచ్చేసి అలంపూర్ జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఉంది. ఇక ఫైనల్గా ఉత్తర ద్వారం వచ్చేసి ఉమామహేశ్వరం నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. ఇవన్నీ శ్రీశైల క్షేత్రానికి 4 ప్రధాన ద్వారాలండి. ఉప ఆలయాలను ఆనుకొనే వేప చెట్టు కింద ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తాడు. ఆ ఆంజనేయ స్వామిని నాతో పాటు మీరు కూడా దర్శించండి. జై శ్రీరామ్. సక్సెస్ఫుల్గా దేవాలయాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేశాము. ఇక ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో బాలా త్రిపురసుందరి దేవాలయం ఉంది. వెళ్ళి ఆ అమ్మవారిని దర్శిద్దాం, పదండి. త్రిపురాంతకేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత బాలా త్రిపురసుందరి దేవాలయానికి అయితే వచ్చామండి. ఇక లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి. ప్రజెంట్ మనం బాలా త్రిపురసుందరి దేవి అమ్మవారి దేవాలయం దగ్గర ఉన్నామండి.
ఇక్కడ ప్రతి శుక్రవారము అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు మరియు లలితా సహస్రనామాల పారాయణాలు జరుగుతాయండి. ఈ క్షేత్రం అత్యంత పురాతనమైనది మరియు శక్తివంతమైనదండి. పురాణాల ప్రకారం త్రిపురాసురులను సంహరించడానికి శివుడు సిద్ధమైనప్పుడు అమ్మవారు ఆయనకు తోడుగా ఉండి విజయాన్ని చేకూర్చిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు చిన్నపిల్ల రూపంలో అంటే బాల రూపంలో కొలువై ఉంటారు. దశమహావిద్యలలో బాల మొదటి విద్య, అందుకే ఈమెను విద్యల దేవతగా కూడా పూజిస్తారండి. దేవాలయం లోపలికి కెమెరాస్ అలో లేదండి. సో దేవాలయం లోపల మీకు ఏ విధంగా ఉందో చూపించడానికి కుదరలేదు. అమ్మవారి దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగిందండి. దేవాలయం చుట్టూ త్రిపురాంతకేశ్వరుడు రాక్షస సంహారం చేసిన ప్రతి అవతార రూపానికి సంబంధించినటువంటి విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. చాలా చాలా అద్భుతంగా ఉందండి. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు ప్రతిరోజు వస్తూనే ఉంటారు. అమ్మవారు కోరిన కోరికలు తీర్చే శక్తి స్వరూపిణి అని భక్తుల నమ్మకం అండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.